కొత్త ఏడాది ప్రారంభం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొంత నిరాశను మిగిల్చింది. జనవరి 1, 2026 నుండి 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుందని, తద్వారా జీతాలు మరియు పెన్షన్లు పెరుగుతాయని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే ఇప్పటివరకు ఆ పెంపుదల కార్యరూపం దాల్చలేదు. దీనికి గల కారణాలు మరియు తాజా అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ దీనికి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్ సభ్య కార్యదర్శిగా, ఐఐఎం బెంగళూరు ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్ టైం సభ్యుడిగా ఉన్నారు. జనవరి 1, 2026 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు? సాధారణంగా వేతన సంఘం అమలు కావాలంటే కొన్ని ప్రక్రియలు పూర్తి కావాలి. వేతన సంఘం తన నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. కేంద్ర మంత్రివర్గం ఆ సిఫార్సులను ఆమోదించాలి. నివేదిక సమర్పణ మరియు ఆమోదం ఇంకా పెండింగ్లో ఉన్నందున జనవరి 1 నుండి నేరుగా జీతాలు పెరగలేదు. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇది శుభవార్త. ప్రభుత్వం నిబంధనల ప్రకారం అమల్లో జాప్యం జరిగినప్పటికీ అది అమలు కావాల్సిన తేదీ నుండి బకాయిలు లెక్కించి చెల్లిస్తారు. అంటే సిఫార్సులు ఎప్పుడు అమలైనా జనవరి నుండి రావాల్సిన పెరిగిన జీతం బకాయిల రూపంలో ఒకేసారి లభిస్తుంది. వేతన పెంపు ఎంత ఉండవచ్చు? ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈసారి పెంపు గణనీయంగా ఉండవచ్చు. కనీస ప్రాథమిక వేతనం 18,000 నుండి 50,000కు పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల వార్షిక స్థూల వేతనం వచ్చునని అంచనా. ఇదే గనక నిజమైతే ప్రభుత్వ రంగ వేతనాలు ప్రైవేట్ రంగానికి ధీటుగా మారుతాయి. ఎప్పుడు అమల్లోకి రావచ్చు అనేది ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. అయితే నివేదిక సమర్పణ మరియు కేబినెట్ ఆమోదం త్వరగా పూర్తి చేసి బకాయిలతో కూడిన భారీ వేతన పెంపును త్వరలోనే అందించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఉద్యోగులు మరియు పెన్షనర్ల తమ ప్రయోజనాల కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదు.